రైట్. వైసీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనంటున్న చంద్రబాబు గారు. ఏమండి రామకృష్ణ గారు, మీ మీ పార్టీ వాళ్ళకి కూడా ఏమైనా చేస్తారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళకి కూడా చేయరా? వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ బ్యానా? అంటే ఈ లెక్కన గవర్నమెంట్ స్కీములు కానీ ఏమీ ఇవ్వరా? ఎట్లా ఇది, ఈ పరిణామాన్ని మీ పార్టీ ఎట్లా చూస్తుంది? సార్, ఇక్కడ అంటే తన ఉద్దేశం మేజర్ గా ఉన్న ప్రతిపక్షం అనేదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సార్. రాష్ట్రంలో సో మీకైతే ఇబ్బంది ఉండదు. మాకనేది మీకనేది కాదు, కానీ అంటే నేను అనేది మేజర్ గా ప్రతిపక్షం అంటే అదర్ దాన్ కూటమి ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే ఎవరైనా అనుకుందాం సార్. అవును, రేపు సపోజ్ జనసేనను బీజేపీ విడిపోతే వాళ్ళకి కూడా అదే పరిస్థితిగా. భారతీయ జనతా పార్టీని అనే అంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీకి పనిచేయననే అంత మాట చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో వంగి చూస్తున్నాను దాంట్లో. సో అంత ధైర్యం చేస్తాడని నేనైతే అనుకోను. కానీ ఎనీహౌ, ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళ పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ, ఈవెన్ సోషల్ మీడియాలో చిన్న క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్ కానీ గమనించినప్పుడు విమర్శను తట్టుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతాం. అది కూడా మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించినప్పుడు సార్, గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా, ఈవెన్ ఎన్టీ రామారావు గారు తీసుకుంటున్నా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర ఏ ముఖ్యమంత్రులను తీసుకున్నా కూడా, మనం పార్టీ వేరు ప్రభుత్వం వేరు, మన ద్వారా ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఎవరికైతే నీడ్ ఉందో నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి పనిచేయాలి అనేది ఒక ఆలోచన ధోరణితో పనిచేశారు తప్ప, ఈ రకంగా సాగ్రిగేట్ చేసి మనకు ఓటేసాడా మనకు ఓటేయలేదా అనే ఆలోచనతో పనిచేయడం అనే సూక్తిని ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ రాష్ట్రంలో చూడటం జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి వచ్చిన తర్వాత 2004లో ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సాచురేషన్ మోడ్ లో పనిచేశాం సార్. మనం ఏది వచ్చినా సరే లాస్ట్ వరకు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి, ఇక మళ్ళీ మన దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టద్దు, సాచురేషన్ మోడ్ లో చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని పనిచేసినప్పుడు, ఇవాళ మీరు డివైడ్ చేసి పనిచేయండి అంటే చాలా స్కీమ్స్ కూడా ప్రజలందరికీ కామన్ గా అవసరమైన చాలా స్కీమ్స్ ఉంటాయి సార్. అంటే మరి వీళ్ళు లీగల్ పనులు చేయొద్దని చెప్తున్నారా, ఇల్లీగల్ పనులు చెప్తున్నారా? ఇల్లీగల్ తెలుగుదేశం వాళ్ళే చేసుకోండి, వైసీపీకి చేయొద్దు, లీగల్ పనులు కూడా వైసీపీకి చేయొద్దని చెప్తున్నారా, లేకపోతే ప్రతిపక్షాన్ని దూరంగా పెట్టమని చెప్తున్నారా? ఆయన ఆలోచన ఏంటో అర్థం కాలేదు. కానీ మనం ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుందాం సార్. ఒక ఉదాహరణకి నెల్లూరు జిల్లానే తీసుకుందాం సార్. మేజర్ గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ గారు ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, గతంలో 5 సంవత్సరాల పాటు వైసీపీలో పూర్తిగా, మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే అసలు వైసీపీయే మేమే వైసీపీ అన్నంతగా ఉన్నారు కదా 5 సంవత్సరాలు. ఆ తర్వాత వీరు పార్టీ మారిన తర్వాత డెఫినెట్ గా మరి క్యాడర్ కూడా మారుతారు సార్. అంటే అంతకు ముందంతా వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. ఆ క్యాడర్ కి, టీడీపీ క్యాడర్ కి గ్రామాల్లో కూడా క్లాష్లు ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళని టీడీపీ క్యాడర్ కింద గుర్తించాలా, వైసీపీ క్యాడర్ కింద గుర్తించాలా, ఎవరికి పని చేయాలి వాళ్ళలో, ఎవరికి పని చేయొద్దు అనేది అది క్రైటీరియా ఏ రకంగా? మరి దానికి కూడా ఏమన్నా వాళ్ళ గెజిట్ వార్తాపత్రికల ద్వారా ఏమన్నా ఈ ట్రైనింగ్ సెషన్స్ లో వీరిని కన్సిడర్ చేయండి, వీరు కన్సిడర్ చెయ్యొద్దు అనే ఒక దీన్ని తీసుకొస్తారేమో మనకు అర్థం కాని ఒక దీనిగా కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు. సరే, ఇంకొక విషయాన్ని కూడా గమనిద్దాం. గ్రామ సచివాలయాలు అనేది ఎందుకు పెట్టామంటే, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, మీ అందుబాటులో సచివాలయాలు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి కావాల్సిన వెరిఫికేషన్స్ చేయించుకొని మీ పని మీరు చేసుకోండి. అంటే బిట్వీన్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అండ్ ప్రజలు కదా. మరి మధ్యలోని తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వచ్చారు? లేకపోతే వైసీపీ పార్టీకి ఓటేసినాడో, ప్రతిపక్షాలకు ఓట్లేసినాడో వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే ప్రభుత్వం ఆఫీసర్స్ ద్వారా నడుస్తుందా? ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పరిపాలన చేస్తున్నాడా అనేది కూడా అర్థం కాని క్వశ్చన్. ఇంకొక విషయం కూడా సార్, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొట్టమొదటి ప్రమాణ స్వీకారమే రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తాను, ఓత్ ఆఫ్ ఆఫీస్, ఆయన తీసుకునే ఓత్ ఆఫ్ ఆఫీస్ రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను అనేది ఇవాళ ఇంత ద్వేషాన్ని కక్కుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏ రకమైన మెసేజ్ ని పంపుతా ఉన్నారు? ఇది ఓత్ ఆఫ్ ఆఫీస్ కి విఘాతం కలిగించేది కాదా? నిజంగా సీరియస్ గా కనుక కన్సర్న్ చేస్తే రాష్ట్రపతి దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా, ఆవశ్యకత ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఓత్ ఆఫ్ ఆఫీస్ ని ఎవరైనా సరే అంటే దానికి వ్యతిరేకంగా భిన్నంగా ప్రవర్తిస్తాము అని బహిరంగంగా మాట్లాడిన తర్వాత ఆ ఆఫీస్ లో కూర్చోవడానికి ఆ పలానా వ్యక్తి అర్హుడా కాదా అనేది వాళ్ళ రాష్ట్రపతి గారు ఖచ్చితంగా దీన్ని ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఒక పాయింట్. ఆయన ఏం చెప్తున్నాడు, అంతకుముందు ఒకసారి ఏమో టీడీపీ వాళ్ళు బ్యాడ్జీలు పెట్టుకొచ్చినా కండువాలు వేసుకొచ్చినా మీరు అలౌ చేయాలని చెప్పారు. అంటే రేపు అంటే ప్రతి ఒక్కళ్ళు కండువా వేసుకొస్తేనే ఆఫీసరు అలౌ చేయాలా, లేక ప్రతి ఆఫీసరు ప్రతి ఎంప్లాయీ కూడా అయ్యా మీరు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అని వాళ్ళు ఐడెంటిఫై చేయాలా, చేసి పని చేయాలా? ఎట్లా ఇది? గతంలో మీరు ఇందాక రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కాబట్టి మీకు ఉదాహరణ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్లో ఉన్న దయాకర్ రావు గారు కానీ, ఇప్పుడు ఏపీలో ఆర్థిక మంత్రిగా ఉన్న తెలుగుదేశం నేత సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా సైతం వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించో ఇతరత్రాను ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదా రోడ్లు ఇంకే పనులు ఉంటాయి కదా, కోట్ల రూపాయల ఫండ్స్ తెచ్చుకున్నారట. ఒకసారి కాంగ్రెస్ ఆయన అదేంటంటే వాళ్ళకి కూడా చేస్తానంటే, అరే వాళ్ళు ప్రజా సమస్యలు అడిగినప్పుడు చేయాలి కదా, చేయకుండా ఎట్లా ఉంటామని కూడా ఆయన అన్నారని చెప్పి నాతోటి ఒక ఆయన చెప్పారు. సో ఇప్పుడు కేశవ్ గారిని అడిగితే నిజం చెప్తాడో లేదో కానీ అప్పుడైతే వాళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి ఫెసిలిటీ అంటే అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశాడన్నది వాస్తవం. అట్లాగే ఇప్పుడు జగన్ గారు ప్రాంతం చూడడం, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, మీరు అందరికీ స్కీములు ఇచ్చేయండి, ఆ స్కీముల వరకు ఎవరిని ఇచ్చేయొద్దని ఆయన ఓపెన్గా చెప్పాడు. సో ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు పార్టీ చూడండి, ప్రాంతం చూడండి, కులం చూడండి, మతం చూడండి అనే దౌర్భాగ్య పరిస్థితికి ఓ పెద్ద నాయకుడు రావటం సమంజసమేనా అన్నది ప్రశ్న. సార్ ఈ మీరు చెప్పిన ఉదాహరణ నాకు అంటే స్వయంగా నోముల నరసింహ గారు వారు ఉన్నప్పుడు నాకు స్వయంగా చెప్పిన మాట సార్. అసెంబ్లీలో చాలా తీవ్రమైన విమర్శలు చేశారు నోముల నరసింహ గారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమైన విపరీతమైన వాగ్దాడి జరిగింది, వాగ్వివాదం జరిగింది. వాగ్వివాదం జరిగిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత మళ్ళా సీఎం గారి రాజశేఖర రెడ్డి గారి ఛాంబర్ కి నా నియోజకవర్గానికి సంబంధించి పని మీద అదే సేమ్ డే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్న కొంచెం ఎక్కువగా మాట్లాడాను అని అనుకుంటున్నారేమో అంటే ముఖ్యమంత్రిని చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు. నో నరసింహయ్య, యూ డిడ్ ఎ వెల్ జాబ్, నీ ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేసావు, చాలా బాగా మాట్లాడావు, ఏంటి చెప్పు ఏం కావాలంటే, అన్న పలానా పని కావాలి, ట్రాన్స్ఫార్మర్లు మండలాల్లో ఇట్లా ఇబ్బంది ఉన్నాయి అని ఆయనకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎంత ఆనందంగా చెప్పారంటే, ఆ రాజశేఖర్ రెడ్డి సరే ఈ ట్రాన్స్ఫార్మర్లు రోడ్లు ఎప్పుడు ఉండే నరసింహయ్య, సరే ఆర్థికంగా నీ పరిస్థితి ఏమి, అంత బాగానే ఉన్నావా, కుశలమా అని అడిగారంట ఆయన. అంటే అంత విమర్శ తర్వాత కూడా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తెలుసుకొని నువ్వు బాగుండాలి ప్రతిపక్ష నాయకుడు అని కోరుకున్న గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అని నోముల నరసింహ గారు స్వయంగా నాకు చెప్పడం జరిగింది సార్ ఈ మాటని. సో లీడర్ అనేవాడు ఆ రకంగా కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా ఒక అనుభవం చెప్పారు. ఏది ఆయన పైకి రాకుండా కిందకి పైన వినతిపులు పంపిస్తే ఆ సంగతి తెలిసి నాగేశ్వర గారిని పైకి రమ్మని చెప్పి ఆయన ఏమడిగాడో అది ఆ ప్రజా సమస్య దాన్ని పరిష్కరించేశాడని చెప్పి నాగేశ్వర గారు కూడా చెప్పారు అనేక సందర్భాల్లో. సో నాయకుడు అనేవారు ఆ రకంగా చాలా బ్రాడ్ మైండెడ్ తో ఉండాలి తప్ప, అంటే అతని ఉద్దేశం ఏమంటే మాట్లాడిన దాంట్లో ఇవాళ ఇక ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఉంటేనే నేను అధికారంలో ఉంటా, ప్రతిపక్షంలో ఉంటే మేము అధికారంలో ఉండలేము, ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితిలో లేము, ఏదన్నా కూడా ఎగ్గొట్టినా కూడా మేము ప్రతిపక్షం వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎగ్గొట్టేసామని తప్పించుకునే ఒక ధోరణి కూడా దీన్ని సాకుగా చూపిస్తారేమో కూడా అర్థం చేసుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇప్పటికే వేధిస్తున్నారు జనాన్ని, ఇక కొత్తగా ఈ స్కీమ్ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అనుకోలేము.